బయటకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మీరెందుకు వచ్చారు? వెళ్ళండి బయటికి. ఈయన మొత్తం సిగ్గు వదిలేసినట్టున్నాడు. ఎవరైనా చూస్తే పరువు పోతుందనే జ్ఞానం కూడా లేకుండా పోయింది. అంత ప్రేమ పైత్యం. బయట కాపలా కాయాలి, లేదంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. తప్పుతుందా? ఓం నమ శివాయ. ఏం చేస్తున్నారు మీరు? నీతో ఏకాంతంగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. మీకెప్పుడు అదే పనా? ప్రేమలో ఉన్నవాడికి ప్రేమే లోకం. మీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఎస్, నీ ప్రేమలో నిండా మునిగిపోయాను. ఊపిరాడట్లేదు. ఇస్తావా? ఏంటి? ఊపిరి. కలలు సహజం మలలు సహజం చేరువయ్యే చెలిమిలో, పుస్తకం నేను నా పాఠమే నువ్వు, ప్రశ్ననే నేను నా బదులువే నువ్వు, రెప్పతన కను పాపనే కాసే పరీక్షలే, నీ వంద జన్మల ప్రేమకై ఇవి నా నిరీక్షణలే. తప్పుకోండి. కుదరదు. ఏ? ఆల్రెడీ లోపల ఉన్నారు. అయినా లేడీస్ ట్రయల్ రూమ్ దగ్గర మీరేంటి? లోపల జెంట్స్ కూడా ఉన్నారు. హా? వెళ్ళు. ఏమండి, ఇది పెళ్లి చీరగా బాగుంటుంది కదా? నన్ను కాదు, మీ కోడల్ని అడుగు. వదినా, నిత్య ఎక్కడా? ఇక్కడే. ఏది? ఇక్కడే ఉండాలి కదా. ఎప్పుడు చచ్చింది అది? చంపేశాడేమో మమ్మీ. నిత్యానే కాదు, జై కూడా లేడు. ఇద్దరు ఎటెళ్లారబ్బా? నన్ను వదులుతారా? ఓకే శివు, లెంపక ఏమొద్దు. నిన్ను నా వెంటపడి మరీ ఇచ్చావుగా. అది నా కర్మ. ఈ రోజు కూడా అలాగే ఇవ్వు. ఇక చచ్చినా ఇవ్వను. నేను తీసుకుంటాను. గో పెట్టేకే సౌండ్ వచ్చేద్ది. కిస్ సౌండ్ ఇంకా బాగుంటుంది. మీ పద్ధతి అస్సలు బాగాలేదు. నమస్కారం స్వామి. నమస్తే. నాకు నచ్చిన పట్టు చీర ఈ షాప్ లో ఉందో లేదో కాస్త మీ దివ్య దృష్టితో చూసి చెప్తారా? నేను స్వామీజీని అనుకుంటున్నావా, సేల్స్ మ్యాన్ అనుకుంటున్నావా? నన్ను అడుగుతావే, వెళ్ళి వాళ్ళని అడుగు. ఈవిడ కొనడానికి వచ్చిన బాబతులో లేదు,
స్వామి హ్మ్. ఆ వెళ్తుంది నా భార్య. అయితే నన్ను ఏం చేయమంటావు? ఆమెకు కావలసిన చీర ఏ రాకులో దొరుకుతుందో చెప్తారా కొంచెం? రే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? అసలు నేనెవరో తెలుసా నీకు? జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ సూర్యదేవర జయసూర్యకి ఏకైక పిఏని శ్రీవత్స గోత్రస్య అగ్నిహోత్రం వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య రంగాచార్యులు ఉరచారిని. చారీ, చెప్పండి మేడం. ఏంటి పగటి వేషం? నేను చారిని కాదు, ఇది వేషం కాదు. చాలేవయ్యా నువ్వు నీ అబద్ధాలు. నాకు నీ మీద ముందే అనుమానం వచ్చింది. ఇంతకీ ఎందుకీ వేషం? సార్ కోసం మేడం. ఇంతకీ జై ఎక్కడా? ఓ, కొత్త డ్రెస్ ట్రయల్ చూస్తున్నాడా? కాదు మేడం, కాబోయే వారితో పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు. అవునా చారీ? ఓకే నిత్య, కిస్ పెట్టినట్టున్నావు కదూ. ఈ షాప్లోంచి బయటికి వెళ్ళే లోపు నీకై నువ్వు కిస్ పెట్టేలా చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఉలవచారేం కాదు, తప్పండి. అత్తయ్య, స్వామీజీ మీరిక్కడే ఉన్నారా? తను స్వామీజీ కాదమ్మా, మన చారీ. ఇదిగో పెట్టుడు గడ్డం. మిమ్మల్ని దొంగ స్వామి, మీ సంగతి తర్వాత చెప్తాను. మేడం, అమ్మ నిత్య ఆగమ్మా, నేను వస్తున్నాను. నిత్య, చారీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయినా పిన్నికి తెలియకుండా మేనేజ్ చేయొచ్చు కదా. మహాప్రభు, ఆ శ్రీకృష్ణ భగవానుడు కూడా తమరు చేసిన చిలిపి చేష్టలు లీలలో చేయలేదండి. ఇకనైనా పెళ్ళయ్యే వరకు ఆ చేష్టలు కాస్త ఆపండి. కష్టం చారీ. ఇందాకే నేను నిత్యతో కిస్ పెట్టించుకుంటా అని ఛాలెంజ్ చేశాను. వెళ్ళవయ్యా. ఇందాక ఇంకో డ్రెస్లో ఉంది, ఇప్పుడు ఇంకో డ్రెస్లో ఉందేంటి? ఏంట్రా, దాన్ని చంపేశావా? లేదు మేడం, తను డ్రెస్ మార్చింది. రే, ఇది బట్టల షాప్ రా. బట్టలు కొనటానికి అది వచ్చింది. కొత్త డ్రెస్ ట్రైల్ వేయకుండా ఉంటుందా? తను ఏ డ్రెస్లో ఉన్నా చంపేయమంటారా? దాని శవంపై కప్పటానికి వైట్ క్లాత్ కొంటున్నాను. నువ్వు దాని డ్రెస్ గురించి ఆలోచించకు, చంపేయ్. ఓకే మేడం. ఎటు వెళ్ళింది?
ఎక్కడ ఎక్కడ ఏమండి నాకైతే ఈ చీర చాలా బాగా నచ్చిందండి. ఇదే పెళ్లి చీరగా ఫైనల్ చేసేద్దాం. నువ్వు నేను ఫిక్స్ అయితే ఎలా కల్పన? నిత్యకు స్వరూప్ గారికి నచ్చొద్దు. అవును, వదిన గారు ఎక్కడండి? నిత్య కూడా కనిపించట్లేదు. ఇక కనిపించదేమో అత్తయ్యా. ఏంటి? అదే జై కూడా కనిపించట్లేదు కదా. మళ్ళీ ఇద్దరు ఎటైనా నీవంటే నేనుంటే బాగుంది చాలా, నీ నీడకు పేరుంటే నాదయ్యేలా, నీతో అడుగేస్తుంటే బాగుంది చాలా, నేనెందుకు అదిగో వస్తున్నారు. తెలిసొచ్చేలా. ఏమ్మా నిత్య, అమ్మెక్కడమ్మా? ఇక్కడే ఎక్కడో ఉండుంటారులే, నేను చూసొస్తాను. ఇదిగోమ్మా, ఇది నీ పెళ్లి చీరగా అనుకున్నావు చూడు. దా. తులసి తులసి నువ్వు తులసివే కదా? ఇన్నేళ్ల తర్వాత కనిపిస్తే అలా వెళ్ళిపోతుందేంటి? తులసి ఆగు ఆగు తులసి. అయ్యో ఎక్స్క్యూజ్ మీ. తులసి ఎక్కడికి వెళ్ళిపోయింది? వదిన గారు, మీరిక్కడున్నారా? రండి. నేను వస్తాను, మీరు వెళ్ళండి ప్లీజ్. అది కాదండి, అందరం అక్కడే ఉన్నాం. పెళ్లి చీర కూడా సెలెక్ట్ చేసేసాం. మీరు చూద్దరు కానీ రండి. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. రండి రండి. రండి నానా, ఓసారి నానా. ఇదిగోండి
ఈ చీరలా ఉంది చెప్పండి. చాలా బాగుందండి. నిత్యకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. చెప్పండి మేడం. ఏంట్రా చెప్పేది? తను చంపమంటే ఎందుకు వదిలేసావు? మిస్ అయింది మేడం. డ్రెస్ మారిందని అబద్ధం చెప్పావు. ఒరేయ్, అది అదే డ్రెస్ లో ఉంది. మళ్ళీ మార్చుకుందేమో మేడం. చూడు, అది ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే నువ్వు ప్రాణాలతో ఉండవు. నిన్ను నేను లేపేస్తాను. జాగ్రత్త. స్వామీజీ నమస్కారం. ఒకసారి నా చేయి చూడండి. ఎందుకు? నాకు రెండో పెళ్లి యోగం ఉందో లేదో చెప్తారని. ఉన్న ఒక్క పెళ్ళంతోనే వేగలేకపోతున్నావు, ఇంకో పెళ్లి కావాలా? దాంతో ఏగలేకే ఈ రెండో పెళ్లి ఆలోచన. చారీ, సార్ వస్తున్నా. చారీగాడా స్వామీజీ గాదా? చారీ, సార్ నిత్యాకి మనం కూడా ఒక మంచి డ్రెస్ కొందాం. పచ్చారి, లేడీస్ డ్రెస్సులు మనకి ఏం తెలుస్తాయి సార్? నాకు తెలుసు, పద. బాగానే డెవలప్ అయ్యారు. చారీ, సార్ వస్తున్నా. ఎవరు బామ్మా నువ్వు? కాస్త చూసుకుని నడవచ్చు కదా. సారీ బాబు. ఆంటీ మీరా? ఎలా ఉన్నారు? బాగున్నాను బాబు. ఆంటీ ఏంటి ఎలా ఉన్నారు? మీ అమ్మాయికి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది కదా? ఏం బాగులే బాబు. జరిగిన ప్రమాదంలో గతం మర్చిపోయింది. నేను ఎవరు ఏంటి అని అడుగుతోంది. అయ్యో, మరి నాకెందుకు చెప్పలేదు ఆంటీ? మంచి డాక్టర్కి చూపించేవాడిని కదా. తను ఇప్పుడు ఎక్కడుంది? ఇక్కడే ఉంది బాబు. ఇక్కడే ఉందా? తన్ని హాస్పిటల్లో కూడా చూడలేదు. ఒకసారి పిలవండి ఆంటీ. ఇప్పుడే తీసుకొస్తాను బాబు. మంగా, మంగా. మంగా? ఏంటి సార్? ఈ పేరు ఎక్కడో విన్నాను చారీ. ఇప్పుడే విన్నారు. కాదు. మంగా, మంగా. ఎస్, వీడియో కాల్ చేసిన రోజు విన్నాను. వీడియో కాలా? మంగా, మంగా, ఇక్కడేం చేస్తున్నావే? నీ కోసం ఎక్కడని వెతకాలి? పద. ఎక్కడికి? నిన్ను కాపాడిన బాబు ఇక్కడే ఉన్నాడు. నిన్ను చూడాలంటున్నాడు. రామంగా. హలో, నేను కూడా ఆయన్ని చూడాలి. పద. జై ఇక్కడున్నావా? డాడీ రమ్మంటున్నాడు. వస్తానని చెప్పండి మోయ. అర్జెంట్ అంట జై, రా. నేను వస్తాను మోయ, మీరు వెళ్ళండి. తొందరగా రా. ఓకే. సార్ ఆవిడ్ని ఎప్పుడైనా చూడొచ్చు. అర్జెంట్ అంటున్నారు కదా, వెళ్దాం పదండి. పదండి సార్. ఎక్కడైనా ఇక్కడే ఉండాలి. నేను చూస్తాను, నువ్వు ఎటు వెళ్లకుండా ఇక్కడే ఉండు.
మంగా ఈ మంగ మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? మంగా మంగా